Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is the fourth class in our discrete mathematics DM. This is the fourth lecture. Okay. And before going to discuss the logical equivalence here, it is very important topic. I'm expecting the long question, and especially మీరు లాస్ట్ ఇయర్ పేపర్ చూసినట్లయితే 2020 అండ్ నవంబర్ పేపర్లో సెమిస్టర్ పేపర్లో దిస్ ఇస్ అ లాంగ్ క్వశ్చన్ వచ్చిందండి. ఎప్పుడు వస్తుంది లాజికల్ ఈక్వివలెన్స్ మీద. ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ద లాజికల్ ఈక్వివలెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నో దట్ వాట్ ఈస్ అ tautology, what is a contradiction, what is that tautology, contradiction, కాంటింజెన్సీ, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలండి. నేను దీని ముందు క్లాసెస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే దీని ముందు ఉన్న మిగతా 3 క్లాసెస్ చూసిన తర్వాతనే ఇది చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వివలెన్స్, లాజికల్ ఈక్వివలెన్స్ అంటే ఏంటంటే, ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ 2 స్టేట్మెంట్స్, సపోజ్ నెగేషన్ P and Q, this is one composite proposition and another one is P or Q of negation. This is another composite proposition. Okay, and you have to establish the relation between these two, means you have to apply by implication symbol. Okay, then the resulting, it must be the tautology, that is called the logical equivalence. అంటే ఏమంటామంటే కాంపౌండ్ ప్రపోజిషన్ దట్ హ్యావ్ ద సేమ్ ట్రూత్ వాల్యూస్. అంటే మీరు ఏదైతే తీసుకుంటారో వాటికి కాంపోజిట్ ప్రపోజిషన్ తీసుకున్నప్పుడు ఫైనల్గా బై ఇంప్లికేషన్ అప్లై చేస్తే ద రిజల్టింగ్ ఇట్ మస్ట్ బి ద ట్రూ or means tautology. Tautology అని ఎప్పుడు అంటాం, లాస్ట్ కాలం all the values are true. Okay, then you can say that is logical equivalence. ఇంకా ఎలా రాయొచ్చు మీకు అర్థం కావడానికి, సార్ ఇలా అడుగుతారండి, డిఫైన్ ద లాజికల్ ఈక్వివలెన్స్. యూ హ్యావ్ టు డిఫైన్ ద లాజికల్ ఈక్వివలెన్స్ అండ్ యూ హ్యావ్ టు షో దట్. ఓకే, డెఫినేషన్ కూడా అడగొచ్చు. ఓకే, ద కాంపౌండ్ ప్రపోజిషన్ P and Q are called logical equivalence when it is if P by implication Q is a tautology. ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కనుక దిస్ ఈజ్ ఏ tautology, then we say that is the logical equivalence. The logical equivalence of the compound proposition, what? It is denoted like this. 3 lines అండి, ఇలా అయినా డినోట్ చేస్తారు, ఆర్ యూ కెన్ రైట్ దిస్ సింబల్. ఓకే, that is called the logical equivalence. If you have any 2 compound statements, then establish the relation between these two, that is called the logical equivalence. ఇప్పుడు దీని మీద మనం ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఓకే, చూడండి ఎలా అడగొచ్చు లాజికల్ ఈక్వివలెన్స్ అని. ఇలా ఇస్తారు, షో దట్ ద లాజికల్ ఈక్వివలెన్స్, ఆర్ ఎల్స్ ఇలా కూడా అడగొచ్చు. ఈ రెండింటి మధ్యలో ఈ సింబల్ పెట్టొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ఇంకా ఇలా కూడా అడగొచ్చు, ఎలా దిస్. ఓకే, లాజికల్ ఈక్వివలెన్స్. ఇప్పుడు నేను ఇలా అడగకుండా జస్ట్ లాజికల్ ఈక్వివలెన్స్ ఆఫ్ దీస్ 2 అన్నాను. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. ఓకే, ట్రూత్ టేబుల్ డ్రా చేయండి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, P and Q. We have 2 variables, means 2 power 2, means how many columns will get it, 4. Okay, 2 వేరియబుల్స్ కదండి, 2 power 2 అంటే మనకి 4 రోస్ వస్తాయి, నాట్ కాలమ్స్, 4 రోస్. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే బిడ్డ, ఫస్ట్ P Q, తర్వాత మనకి ఏం కావాలి, నెగేషన్. వీ వాంట్ నెగేషన్ P ఆల్సో. ఓకే, నెగేషన్ P అండ్ నెగేషన్ Q. Then next we want P or Q, and next we want negation P or Q. Then we want negation P and negation Q. Finally we want this also by implication of these 2, that is the tautology. This must be the tautology. ఇది మనకి కంపల్సరీ tautology అవ్వాలి. ఓకే, అంటే నేను ఈ రెండింటి మధ్యలో బై ఇంప్లికేషన్ సింబల్ ఎస్టాబ్లిష్ చేస్తాను. లేదంటే మనకి స్టేట్మెంట్ లెంతీ ఉందంటే జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద బై ఇంప్లికేషన్ సింబల్. ఓకే, అలా రాసేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి అమ్మా,
నాకు 2 వేరియబుల్సే ఉన్నాయి. 3 ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలో చెప్పాను మీకు. నేను 2 ఉన్నప్పుడు కూడా ఎలా తీసుకోవాలో చెప్పాను. తెలియకపోతే దయచేసి నా ప్రీవియస్ క్లాసెస్కి వెళ్ళి ఆ క్లాస్ విన్న తర్వాతనే ఇది వినండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఒక్క క్లాస్ మిస్ చేసినా మీకు అర్థమవ్వదు. డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ డిఎం ఫస్ట్ యూనిట్. ఓకే, నౌ వీ హ్యావ్ 2 వేరియబుల్స్, రైట్? లిజన్ కేర్ఫుల్లీ. దయచేసి వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి. ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా మీరు లాజిక్ మిస్ అవుతారు. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే త్రూ ఇన్స్టాగ్రామ్ నుంచి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ ఇన్స్టాగ్రామ్ ఐడి అండి, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. నో వరీస్ అండ్ ప్రిపేర్ వెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ 2 వేరియబుల్స్ కదండి. నేను ఏం చెప్పాను, 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎనీ కేస్ ఫస్ట్ రో ఇలా తీసుకోవాలి. ట్రూ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకి 4 రోస్ వస్తాయి. 4 రోస్ వస్తాయి అంటే ఫస్ట్ లాజిక్ ఈజ్ ట్రూ ట్రూ, ద నెక్స్ట్ లాజిక్ ఈజ్ ఫాల్స్ ఫాల్స్. తర్వాత వేరియబుల్ ఎలా తీసుకుంటాం మనం, ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. ఒకవేళ 3 వేరియబుల్స్ అంటే నేను ఎలా తీసుకుంటున్నాను, 3 times ట్రూ, next false, next again true. Like that you can continue first row, and second one is what, 2 times true, 2 times false, 2 times true, like that second row. And what about the second column? Then what about the third column? True false alternate. Like that you can కంటిన్యూ. ఓకే, ఎప్పుడండి అది మనకి 3 rows ఇచ్చినప్పుడు. కానీ ఇక్కడ 2 rows ఇచ్చినప్పుడు ఏం లాజిక్ చెప్తున్నాను చూడండి మేడం. మేము ట్రూ ఫాల్సే గుర్తుపెట్టుకుంటామంటే యువర్ విష్. ద థింగ్ ఈజ్, నేను ఎందుకు చెప్తున్నానంటే 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు కాంప్లికేటెడ్ అవ్వద్దు అనేసి మీకు ఇలా చెప్తున్నాను. ఓకే, దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, P and Q. Then after that negation P. Negation means the opposite statement of the P. Means this is false, this is false, this will become to true, and this is also true. Next negation Q. True unte false, false unte true. True undi kabatti false. This is what, true. This is false, this is true. Fine. Next, P or Q. Or means what? Or means any one option is true, that is true. Our best example is left eye and right eye. Okay, or అంటే ఏంటి, ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ. ఇప్పుడు నేను చూడాలి, నాకు లెఫ్ట్ ఐ కనిపించినా చూడగలుగుతాను, రైట్ ఐ కనిపించినా చూడగలుగుతాను. దట్ ఈస్ ఎగ్జాంపుల్. అంటే ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ట్రూ, ద రిజల్ట్ ఈజ్ ట్రూ. దెన్ చెక్ ఇట్ ఫ్రమ్ P and Q. దిస్ ఈజ్ ట్రూ and this is true, this is true, but both are false. అంటే నాకు అసలు ఏ కన్ను కనిపించట్లేదు, మీన్స్ ద రిజల్ట్ ఈస్ false. Is it clear? Like that you can remember. It's very important beta. Negation P or Q. Negation of this statement. What is that? False, 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 false. ఎందుకంటే ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. నెగేషన్ అంటే తర్వాత నెగేషన్ P and నెగేషన్ Q. And means what? Reversing. That is a union, like that. అలా గుర్తుపెట్టుకోవచ్చు. And reversing V ఉంటే ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పాను, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. ఏ ఒక్కరున్నా ఈవెంట్ సక్సెస్ఫుల్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ గోయింగ్ టు ఫెయిల్. అంటే ఏంటి, బోత్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. ఏం చెక్ చేయండి, ఇన్ దీస్ 2 columns బ్రైడ్ లేదు, బ్రైడ్ గ్రూమ్ లేదు అంటే ఫాల్స్. ఇఫ్ బ్రైడ్ ఉంది, బ్రైడ్ లేదు, బ్రైడ్ గ్రూమ్ ఉంది, దట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. బ్రైడ్ ఉంది, బ్రైడ్ గ్రూమ్ లేదు, ఫాల్స్. చూడండి, ఏ ఒక్కటి మిస్ అయినా దట్ ఈస్ ఫాల్స్. 2 ట్రూ ఉంటేనే దట్ ఈస్ సక్సెస్ఫుల్. అంటే ఏమంటారు, ట్రూ. తర్వాత ఏం చేయండి, నెగేషన్ P and Q బై ఇంప్లికేషన్ దిస్. అంటే రెండింటికి ఓకే బై ఇంప్లికేషన్ అప్లై చేయండి. బై ఇంప్లికేషన్ అంటే ఏమని చెప్పాను, హౌ టు రిమెంబర్ ద బై ఇంప్లికేషన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు దీన్ని, బై కండిషనల్ అంటాను. ట్రూ కన్సిడర్ యాజ్ పాజిటివ్, ఫాల్స్ కన్సిడర్ యాజ్ నెగటివ్. ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, ట్రూ కన్సిడర్ ఇట్ యాజ్ నెగటివ్, ఫాల్స్ ఇస్ పాజిటివ్ అనుకోమన్నాను. ఇప్పుడు నేను ఇది నెగటివ్ నానా, నెగటివ్ ఐ విల్ గెట్ పాజిటివ్.
True. Negative, negative, what is that? Positive. Negative, negative, I'll get positive. This is positive. Positive, positive, I'll get positive. Is it clear? Like that you can remember the by conditional or దీన్ని మనం బై ఇంప్లికేషన్ అంటాము. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఎలా సాల్వ్ చేయాలో, ఎందుకంటే మనకి దీని మీద డామ్ షూర్ క్వశ్చన్. ఓకే, నౌ ద ఫైనల్ రిజల్టింగ్ కాలం, దిస్ ఈజ్ ఏ tautology. This is a tautology. What we have to prove that the given one is tautology and by implication అంటున్నాను. ఏమంటున్నాను? tautology వచ్చిందండి అంటే ఏమని రాస్తాను? therefore is it visible? down రాయొచ్చా? therefore నేను ఏమంటాను? what is our final result? P R Q and P and negation Q is a tautology. Okay, and it is a tautology. What we have to prove in the logical equivalence? If the result is a tautology, and then you can say that it is a logical no. First you have to check whether it is a tautology or not. That is one condition. Then after that, tautology and అడిగేసి ఎలా అడుగుతారు? show that it is a tautology and check the logical equivalence అన్నప్పుడు tautology రాయండి. తర్వాత లాజికల్ ఈక్వివలెన్స్ అని ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తారు? ఇది ఒక స్టేట్మెంట్, రైట్? దిస్ ఇస్ వన్ స్టేట్మెంట్ and this is one statement. Just we have to establish the by implication in between those two, right? అలాంటప్పుడు నాకు ఇక్కడ వచ్చినటువంటి కాలం ఇక్కడ వచ్చినటువంటి కాలం సేమ్ అవ్వాలి. ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉందండి. ఓకే, అండ్ ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటి కాలమ్స్ సేమ్ ఉన్నాయా? జస్ట్ చెక్ ఇట్. ఐదర్ ఇట్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్. డోంట్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఆర్ ట్రూ. ఏమైనా కావచ్చు, కానీ ఏం కావాలి నాకు? ఈ రెండు కాలమ్స్ రిజల్ట్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఉన్నాయా అండి? ఉన్నాయి. కాబట్టి ఫైనల్గా దీస్ టూ ఆర్ వాట్? బై లాజికల్ ఈక్వివలెన్స్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా? నేను ఫైనల్గా ఏమని రాస్తాను? దేర్ఫోర్ నెగేషన్ పి అండ్ క్యూ లేదా అండ్ దిస్ negation P, negation Q are logically equivalent. Is it clear? Fine, అర్థమైంది కదా? show that it is a tautology and లాజికల్ ఈక్వివలెన్స్ అంటే ఏం చేయండి? ఫైనల్ రిజల్ట్ tautology రావాలి. రిలేషన్ బిట్వీన్ దీస్ టూ కాంపోజిట్ స్టేట్మెంట్స్ ఆర్ సేమ్. ఐదర్ ఇట్ మే బి ట్రూ ఆర్ ఇట్ మే బి ఫాల్స్. ఇవి రెండు సేమ్ వచ్చాయి. Is it clear? Like that you can solve the problem. Now we are going to solve our previous question paper problem now. See all of you, this is the question. Show that P and Q are P and Q or P and R are logical equivalents అంటున్నాను. అంటే ఈ టూ స్టేట్మెంట్స్ మధ్యలో what we have to do? Establish the logical equivalence means by implication. అంటే నేను ఈ టూ స్టేట్మెంట్స్ నాకు ఎలా ఉండాలి? ఫైనల్గా బై ఇంప్లికేషన్ రాయాలి. ఇదొకటి అండ్ hence you have to write whether it is a tautology or not. Okay? First of all, listen carefully, very, very important. Here we have three variables. If you have three variables, what we have to do? 2 to the power of 3. The variable power is 3, right? If the variables is 2, the 2 power is 2. Now 2 power 3 means 8. How many rows? We'll get 8 rows. Logic em cheppanu nenu? P, Q, R. P, Q, R lo ela rayalandi? P, Q, R cheppandi meere. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, హౌ టు రైట్ PQR ఫస్ట్ రో. లిజన్ కేర్ఫుల్లీ. 8 కదండి, 1 2 మీకు అర్థం కావడానికి రాస్తున్నాను. ఫస్ట్ 3 ట్రూ, నెక్స్ట్ 3 false. After that next true. Like that you can continue. If any other row, you can write one more T.
but I have to stop it because there is no more rows, only we want 8 rows. Okay, that's it. First row like that you can write. Ela rayali? Trues, next false, next trues, like that. Next row ela express cheyali? 2 trues, true, false, 2 trues, 2 falses, like that. True, false, true. Okay, and the next one ela rayali? Alternate. True, false, true, false, true, false, true, false. Is it clear? This is a alternate. బాగా అబ్జర్వ్ చేయండి. రెడ్ మార్క్తో మార్క్ చేశాను. ట్రూస్, ఫాల్స్, ట్రూస్, ట్రూస్, ట్రూ, ఫాల్స్, ట్రూ, ట్రూస్, ట్రూ, false, true. Again true, false, true, false, true, false. Okay, like that you can write if the variables are 3. అర్థమైంది కదా? 3 variables ఇచ్చినప్పుడు ఇలా రాయాలి. Okay, now what we have to do, just check whether it is a logical equivalence or not, or we have to show that, not check, just show that and check it whether it is a tautology or not. ఇచ్చినటువంటి 2 composite statements లో ఏమేమి టర్మ్స్ నేను రాయొచ్చు చెప్పండి. And this is the first one is what? P, Q, R. Done. Is there any negations? No. Now this is after that P and Q1, and next is P and R, another one, and the next is this. What is that? Q or R, and the next is this. P and Q R R, and the last one is relation between these two. ఓ లాస్ట్ అది కాదండి, ఇంకొకటి ఉందండి. ఏంటిది? బై ఇంప్లికేషన్ క్యూ. చూడండి అమ్మా, నాకు ప్లేస్ లేదు కదా, నేను ఎలా రాస్తానంటే ఇలాంటి కేసు కూడా వస్తుంది మనకి ఎగ్జామ్లో కూడా. మీరు ఫైనల్గా ఇక్కడ బై ఇంప్లికేషన్ సింబల్ పెట్టచ్చు, దట్స్ ఇట్. బై ఇంప్లికేషన్ సింబల్ పెడితే ఏంటి? ఈ 2 ఫంక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది చెప్పండి ఫాస్ట్గా కొంచెం. నేను చెప్పాను ఆల్రెడీ, అండ్ ఉంటే బోత్ ట్రూ ఉంటే ట్రూ, రిమైనింగ్ ఆల్ ఫాల్స్. ఓకే, పీక్యూ చెక్ చేయండి, బోత్ ట్రూ ఉంటే ట్రూ అండి, రిమైనింగ్ ఫాల్స్. ఓకే, ఇది ట్రూ, ట్రూ, బోత్ ట్రూ, 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 ఫాల్స్, false, and false, 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 true, false, false, true, false, false, true, false, true, false, false, true, false. Is it visible? Last one? Yes. The next one is P and R. P ki R ki both true, true. First one P and R kandi both true untene true, remaining false. True, false undi ante false. Next true, true, true. Next false, false, false. Next false, true, false, true, false, both false, false. Next both true, it is true, both true, false, false. Fine. And Q and R. ఇక్కడ Q R R. R means anyone is true, that is true. Rలో ఏమవుతుంది? anyone is true, that is true. ఈ రెండిట్లో ఎక్కడ ట్రూ ఉన్నా మీకు ట్రూ అయిపోతుంది. అంటే ఇది ట్రూ అవుతుంది, ఇక్కడ ఒక ట్రూ ఉంది, ట్రూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? ట్రూ. బోత్ ఆర్ ఫాల్స్, ఫాల్స్. హియర్ ట్రూ. ఎక్కడ ట్రూ ఉన్నా ట్రూ రాయండి, దట్స్ ఇట్. ఇక్కడ ట్రూ ఉందా? ట్రూ. ఇక్కడ బోత్ ఆర్ ఫాల్స్, డన్, ఫాల్స్. నెక్స్ట్ P and Q R R. అంటే దీనికి పీకి మధ్యలో మీరు ఏమి కంజంక్షన్ అండ్ అంటే బ్రైడ్ బోత్ ఉండాలి. బోత్ టీ ఉన్నప్పుడు టీ వస్తుంది, రిమైనింగ్ ఫాల్స్. చూడండి ఇక్కడ టీ ఉంది, హియర్ ఆల్సో టీ అంటే నాకు ట్రూ. హియర్ టీ ఐల్ గెట్ టీ, బట్ బోత్ ఆర్ ఫాల్స్. ఓకే, బోత్ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఫాల్స్ ట్రూ అంటే ఫాల్స్ అండి. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ఫాల్స్ అంటే నెక్స్ట్ ట్రూ, దిస్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఈస్ ఫాల్స్. డన్.
and the next one is P and Q or P and R. అంటే దీనికి రాయాలంటే దీనికి అండ్ P or R ఎక్కడ ఉంది నాన్న? P and Q ఇక్కడ ఉంది. ఇవి రెండిటికి మధ్యలో నేను R అనే ఆపరేషన్. R అంటే ఎనీవన్ ఈజ్ ట్రూ, ఇట్ ఈజ్ ట్రూ. ఓకేనా? ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది. ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ. ఎక్కడ ట్రూ ఉన్న ట్రూ ట్రూ. బోత్ ఫాల్స్ ఫాల్స్, ఓన్లీ బోత్ ఫాల్స్ ఫాల్స్, రిమైనింగ్ ఆల్ ట్రూ. ఫాల్స్, బోత్ ఫాల్స్ ఫాల్స్, ట్రూ ఫాల్స్. ఎనీవన్ ఈజ్ ట్రూ ట్రూ కదా. ట్రూ ఫాల్స్ అంటే ట్రూ, ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. ఇజ్ ఇట్ క్లియర్ బేటా? తర్వాత ఏమంటున్నాను, ఈ రెండింటికి మధ్యలో అంటే ఇక్కడ ఒకటి ఉంది దిస్ ఫంక్షన్, ఇక్కడ ఒకటి ఉంది, ఈ రెండింటికి మధ్యలో బై ఇంప్లికేషన్ ఆ రెండింటికి మధ్యలో ప్లేస్ లేదు, అలా రాయొచ్చు. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, హియర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. అండ్ ట్రూ అంటే నేను ప్లస్ అనుకుంటాను. ఓకే, ప్లస్ ఇంటూ మీకు అర్థం కావడానికి రాస్తున్నాను, ఎగ్జామ్లో రాయకండి ప్లస్ అని. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. చూడండి ఈ టేబుల్ నుంచి, ఈజ్ ఇట్ విజిబుల్? ఈ టేబుల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీని నుంచి నేను 2-3 స్టేట్మెంట్స్ రాయొచ్చు. వన్ ఈజ్ ద గివెన్ కంపోజిషన్ స్టేట్మెంట్స్ ఆర్ what? The given composite statements are what? టాటాలజీ అని ఎందుకంటాను? లేదు, ఫైనల్గా టాటాలజీ అనొచ్చు. లాజికల్ ఈక్వివలెన్స్ అంటే ఎక్కడ చెక్ చేయాలండి? ఓన్లీ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఏం కావాలి చూడండి, ట్రూ 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 ట్రూ. ఇవి రెండు రోస్ సేమ్ వచ్చినాయా? బాగా చెక్ చేయండి, ఇవి రెండు రోస్ సేమ్ వచ్చినాయి, రైట్? దెన్ ఇట్ ఈస్ వాట్? It is a logical equivalence. And one more is the statement, the logical equivalence result. Evan rastanu? Therefore P and Q are by implication kadandi, by implication P and Q and R are logically equivalent, right? Equivalent. And finally, therefore it is a tautology. ఎందుకని చూడండి, మనకు ఫైనల్గా ఏమొచ్చింది? ఆల్ ఆర్ ట్రూ. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దయచేసి వీడియోను అన్ని గ్రూప్స్లోకి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది డిస్క్రీట్ మ్యాథ్స్ అంటే భయపడుతున్నారు. బట్ ఇట్స్ వెరీ సింపుల్ కంపేర్ టు M1, M2 అండ్ COSM, ఆల్ LN, Laplace అండ్ న్యూమరికల్ మెథడ్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అండ్ డామ్ షూర్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఆల్సో. ఓకేనా? అందుకని మీ వాట్సాప్ గ్రూప్స్కి, మీ అన్అఫీషియల్ గ్రూప్స్కి, మీ ఫ్రెండ్స్కి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. ఒక లైక్, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. అవునా? మీకోసం నేను వీడియో చేస్తున్నాను. మీరు నాకేం చేయాలి? ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.